కొంచెం డబ్బున్న కుటుంబం అయితే చాలు, ఇంట్లో పిల్లలు రెచ్చిపోతారు. అణిగి మణిగి ఉండేవాళ్లు కొందరైతే రుబాబ్గిరి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇక విఐపీలు, వివిఐపీలు, సెలబ్రిటీలు అయితే ఆ ఇంట్లో పిల్లలు మరింతగా రెచ్చిపోతారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఇది అందరికీ వర్తించదు అని నిరూపించారు ఓ స్టార్ కమెడియన్ కొడుకు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ఆయన గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వ్యవసాయం చేస్తూ ఎలాంటి ఆడంబరాలకు పోవడం లేదు ఆ కొడుకు. ఆ స్టార్ నటుడు తమిళ కమెడియన్ వడివేల్ అయితే వ్యవసాయం చేసుకునేది ఆయన కొడుకు సుబ్రమణి. కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు కొన్ని వివాదాలు ఎదుర్కొని ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. 23వ పులికేసి సినిమా హిట్ అయిన తర్వాత 24వ పులికేసి షూటింగ్ ప్రారంభించిన టైంలో వడివేలు, డైరెక్టర్ శంకర్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వడివేలుపై నిర్మాతల సంఘం నిషేధం విధించింది. చాలా సంవత్సరాలుగా వడివేలు సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్య వడివేలు ఎదుర్కొనే సమస్య పరిష్కారం కావడంతో సినిమాల్లో బిజీ అయ్యారు. అంతేకాదు, రీసెంట్ గా మామన్నన్లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే వడివేలు ఎప్పుడూ ఎక్కడా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించనే లేదు. కుటుంబ సభ్యుల గురించి కూడా పెద్దగా ఎవరికి తెలీదు. అయితే ఈ మధ్య కొడుకు సుబ్రమణి పెళ్లి ఫోటోలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో జనాలందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సుబ్రమణి ఎక్కడున్నారు, కొడుకును ఎందుకు సినిమాల్లోకి తీసుకురాలేదు అంటూ చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రమణి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. వడివేలుకు ఒక కూతురు, కొడుకు ఉన్నారట. ఇద్దరికి వివాహం జరిగింది. కొడుకును బంధువులకే ఇచ్చి పెళ్లి చేశారట. తనకి తండ్రి అంటే చాలా ఇష్టమని, అందుకే ఆయన పేరు పిల్లలకు పెట్టుకున్నానని చెప్పారు. తన తండ్రికి ఏ విషయంలో అయినా సిఫారసు చేయడం ఇష్టం ఉండదట. అందుకే ఎక్కడా తండ్రి పేరు ఉపయోగించను అని చెప్పారు. అయితే తండ్రి వారసత్వంగా వచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న సుబ్రమణి తండ్రి సిటీకి పిలిచినా రాలేదట. నిజంగా ఇంత సింపుల్ గా ఉండడం గ్రేట్ కదా.